జమాతే ఇస్లామీ హింద్ అనంతపురం శాఖ తరపున ఇక్కడ అనంతపురం మెహఫిల్ దగ్గర ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేసి ప్రవక్త మీలాదున్ నబీ సందర్భంగా అంటే రబీఉల్ అవల్ మాసంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ప్రజలకి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవ జాతి కోసం దైవం తరపున ఎన్నుకోబడ్డ అంతిమ దైవ ప్రవక్త. ఆయన ఇచ్చిన సందేశం ఏమంటే, భూమిపై ఉన్నటువంటి మానవాళిని కరుణించండి, ఆకాశంపై ఉన్న దైవం మిమ్మల్ని కరుణిస్తాడనే విషయాన్ని ఆయన తెలియజేయడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది, మానవులంతా ఒకే జంట సంతానమని, ఆదం సంతతి మానవులంతా అని. ఆదంని దైవం మట్టితో పుట్టించడం జరిగింది. కాబట్టి మానవులు ఎవరైనా సరే పుట్టుక పరంగా ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, మానవ జాతి అంతా కూడా సమానమనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి విషయము మానవులందరికీ దైవం ఒక్కడే అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఈ జీవితం తర్వాత మరో జీవితం ఉందని చెప్పడం జరిగింది. ఎంతోమంది ప్రవక్తలు మానవ జాతికి మార్గం చూపడానికి రావడం జరిగింది. అందులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంతిమ దైవ ప్రవక్త అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఏదైతే ధర్మం అవతరించిందో, ఇస్లాం ధర్మం ఏదైతే గ్రంథం అవతరించిందో అంతిమ దైవ గ్రంథం ఖురాన్, దాన్ని అనుసరిస్తే ప్రపంచంలోను మరియు పరలోకంలోను మనము సుఖ సంతోషాలతో ఉంటామనే విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. ఆయన కూడా ఒక ప్రవక్త, ఆయన మానవ జాతిలో ఉత్తములు, మానవాళికి దైవ సందేశాన్ని తీసుకురావడం జరిగింది. ఖురాన్లో దైవం తరపున చెప్పడం జరిగింది, ఓ ప్రవక్త మేము నిన్ను మానవ జాతికి ప్రవక్తగా చేసి పంపామనే విషయం. అంతేకాకుండా ప్రవక్త గురించి దైవం ఇలా చెప్పమని ప్రవక్తతో చెప్పడం జరుగుతుంది. ప్రవక్త వారితో ఇలాను, నేను కూడా మీలాంటి ఒక మనిషిని, అయితే నా వద్దకు దైవ సందేశం అవతరిస్తోంది, మీ అందరి దేవుడు కేవలం ఒక్కడే అని, క్షమించు అని ఆ దైవం వైపునికే మరలమని ఖురాన్లో సెలవీయడం జరిగింది. అల్హమ్దులిల్లాహ్.